హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కోడ్ డ్యూడ్. సో యాజ్ పర్ కంప్యూటర్ స్టూడెంట్గా మనం చాలా ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటాం. సో ఒక వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ మనం ఎంత క్రూషియల్గా డిజైన్ చేస్తున్నామో దాని యొక్క ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ కూడా మనం అంతే క్రూషియల్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ చాలా మంది వాళ్ళ వెబ్సైట్స్ గిట్హబ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళు డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అక్కడే, అదే రీడ్మీ ఫైల్. సో అలాంటి డాక్యుమెంటేషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి బై యూజింగ్ విఎస్ కోడ్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఈ వెబ్సైట్ క్రియేట్ చేశాను. సో ఈ వెబ్సైట్కి అయితే మనం డాక్యుమెంటేషన్ క్రియేట్ చేద్దాం. ఇందులో చాలా పోకెమాన్ కార్డ్స్ అయితే ఉంటాయి. బై డిఫాల్ట్ ఇమేజ్ అండ్ కొంచెం డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఆ పోకెమాన్ కార్డ్ మీద క్లిక్ చేసామో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఈ డేటా మొత్తం నేను పోకెమాన్ ఏపీఐ నుంచి ఫెచ్ చేసుకున్నాను. ఆన్లైన్లో ఇలాంటి ఏపీఐస్ చాలా ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఈ ఏపీఐ కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్కి అయితే డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్లీ అందరూ సిస్టంలో విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చాలా ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. అందులో ఎక్స్టెన్షన్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సెర్చ్ బార్లో మార్క్ డౌన్ ఆల్ ఇన్ వన్ అనేది సెర్చ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేమ్ అయితే తప్పు కొట్టద్దు, స్క్రీన్ మీద కనబడుతుంది, అలాగే మీరు టైప్ చేయండి. సో అలా సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో అయితే వస్తుంది చూడండి, 12.4 మిలియన్ డౌన్లోడ్స్ అని. సో అదైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ అయితే కనబడుతుంటుంది, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, రీడ్మీ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దీని ఎక్స్టెన్షన్ ఎండి అయి ఉండాలి. ఎండి అంటే మార్క్ డౌన్. మీరు ఏ నేమ్తో అయినా క్రియేట్ చేయొచ్చు, బట్ లాస్ట్లో ఎక్స్టెన్షన్ అయితే .md అనేది ఉండాలి. సో ఇప్పుడు ఫైల్ అయితే ఓపెన్ అయింది కదా. సో ఇందులో మీరు మీ డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మీ డాక్యుమెంటేషన్లో ఏమేమి టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, లైక్ హెడ్డింగ్స్ ఆర్ డేటా, అదంతా మనం ఇందులో ఇవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ ఇన్పుట్ ప్యానల్. అండ్ మనం చేసిన మొత్తం డిస్ప్లే అవ్వాలంటే Ctrl+Shift+V క్లిక్ చేస్తే ప్రివ్యూ మోడ్ అయితే ఆన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ readme.md ఉంది కదా, ఆ ఫైల్ మీరు ఇక్కడ ఏమైతే ఇస్తారో అదంతా ఈ ప్రివ్యూలో కనబడుతుంది అనమాట. సో మీరు ఇలా స్క్రీన్ అయితే స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకొని ప్రివ్యూ అనేది సైడ్లో పెట్టుకోండి. సో మీకు ఈజీగా డాక్యుమెంటేషన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్కి స్టార్టింగ్లో ఏముండాలి, ఫస్ట్ హెడర్ అనేది ఉండాలి, వెబ్సైట్ హెడర్. సో నా వెబ్సైట్ నేమ్ పోకెమాన్ ఎక్స్ప్లోరర్ నేను పెట్టుకున్నాను. సో నేను ఫస్ట్ అయితే హెడర్ అయితే ఇచ్చుకుంటాను. సో హెడర్ మనం డిఫైన్ చేయాలంటే హ్యాష్ వాడాలి. సో హ్యాష్ హెడర్ నేమ్. సో నా హెడర్ నేమ్ అయితే పోకెమాన్ ఎక్స్ప్లోరర్ కాబట్టి హ్యాష్ పోకెమాన్ ఎక్స్ప్లోరర్. నేనైతే డాక్యుమెంటేషన్ ఫార్మాట్ అయితే ఏం చెప్పట్లేదు. డాక్యుమెంటేషన్ జస్ట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తున్నాను కానీ ఫార్మాట్ అయితే నేను చెప్పట్లేదు. సో జస్ట్ ఒక శాంపిల్ డేటా తీసుకుంటున్నాను అంతే. సో ఫస్ట్ ఇదే తీసుకోవాలా, సెకండ్ ఇదే తీసుకోవాలా అని అయితే అలాగేం లేదు. సో ఇప్పుడు నా వెబ్సైట్ గురించి నేను చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ చిన్న డిస్క్రిప్షన్ అయితే జస్ట్ నార్మల్గా మనం పేస్ట్ చేస్తామంటే అది పారాగ్రాఫ్గా తీసుకుంటుంది. సో దానికైతే మనం ఏం యూజ్ చేయక్కర్లేదు, జస్ట్ పేస్ట్ చేస్తే చాలు. సో ఇక్కడైతే నేను చూడండి సెకండ్ ఇచ్చాను కదా, సెకండ్ పారాగ్రాఫ్ పోకెమాన్ ఎక్స్ప్లోరర్ డిజైన్డ్ ఫర్ బోత్ కిడ్స్ అండ్ అడల్ట్స్. సో ఇది నేను కొంచెం హైలైట్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ఈ టెక్స్ట్ కొంచెం డాక్యుమెంటేషన్ లో హైలైట్ గా కనిపించాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొత్తం ఈ పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో మనము గ్రేటర్ దెన్ సింబల్ ఉంటుంది కదా, సో ఈ గ్రేటర్ దెన్ సింబల్ అనేది మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. చూసారా, గ్రేటర్ దెన్ సింబల్ అవ్వగానే ఆ టెక్స్ట్ అనేది మొత్తం హైలైట్ అయింది, ఒక బాక్స్ లో కనబడింది. సో దానికి మనం గ్రేటర్ దెన్ సింబల్ అయితే యూజ్ చేస్తాము. ఇది ఒక సెక్షన్ అనుకుందాం. సో ఈ సెక్షన్ నేను ఇలా క్లోజ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఒక లైన్ కావాలనుకుంటున్నాను. ఇక్కడతో ఒక సెక్షన్ అయింది. 3 హైఫెన్స్ ఇచ్చుకున్నాను. సో 3 హైఫెన్స్ ఉంటే చాలు. సో నేను 3 హైఫెన్స్ అయితే ఇచ్చుకున్నాను. మినిమం అయితే 3. మీరు 2 వేస్తే ఏమవ్వదు, 1 వేస్తే కూడా ఏమవ్వదు. మినిమం 3తో స్టార్ట్ అవుద్ది. సో 3 ఇచ్చినా పర్లేదు, 3 కన్నా ఎక్కువ ఇచ్చినా పర్లేదు. సెక్షన్ అయితే అక్కడతో క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నా వెబ్సైట్ ఫీచర్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఫీచర్స్ అని ఇంకో హెడ్డింగ్ పెట్టుకుంటున్నాను. బట్ ఇక్కడ మెయిన్ హెడ్డింగ్కి అండ్ ఇక్కడ ఫీచర్స్ హెడ్డింగ్ ఉంది కదా, అది ఇది సేమ్ సైజులో ఉంది. బట్ నాకు అలా కాదు కదా, పోకెమాన్ ఎక్స్ప్లోరర్ అనేది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి అది పెద్దగా ఉండాలి అండ్ ఫీచర్స్ అనేది చిన్నగా ఉండాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాష్ ఉంది కదా, ఫస్ట్లో మనం సింగిల్ హ్యాష్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు మనం డబుల్ హ్యాష్ యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం డబుల్ హ్యాష్ యూజ్ చేద్దాం. చిన్నదవుతుంది చూసారా, అలా 3 ఇచ్చాను, 4 ఇచ్చాను, అలా 5 ఇచ్చాను. అలా అంటే అది ఎన్ని హ్యాష్లు ఇస్తే అలా చిన్నదవుతూ ఉంటుంది అనమాట. అలా లైక్ మనం HTML చూస్తాం కదా, H1 H2 ఇలా ట్యాగ్స్. సో అలా ఇదిని. అండ్ నెక్స్ట్ డాక్యుమెంటేషన్లో అన్ఆర్డర్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి. అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనం హైఫెన్ యూజ్ చేయాలి. ఇందులో చూడండి, ఒక హైఫెన్ పెట్టగానే డాట్ అనేది డిస్ప్లే అయింది. సో లైక్ నేనైతే కొన్ని ఫీచర్స్ ఇద్దాం అనుకుంటున్నాను నా వెబ్సైట్ గురించి. యూజర్ ఫ్రెండ్లీ, నెక్స్ట్ పోకెమాన్ ఇమేజెస్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ పోకెమాన్ ఎబిలిటీస్ ఉంటాయి అందులో, నెక్స్ట్ క్లీన్ అండ్ సింపుల్ యూఐ. సో ఇలా అయితే కొన్ని అయితే ఫీచర్స్ నేను రాసుకున్నాను, పక్కన చూసారా అన్ని.
అండ్ ఇక్కడ మనం ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్నిటికి ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఆర్డర్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇంకో హెడర్ తీసుకుంటున్నాను. హౌ ద వెబ్‌సైట్ వర్క్స్. సో నా వెబ్‌సైట్ ఎలా వర్క్ అవుద్దని చెప్పి కొన్ని స్టెప్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో అన్ సో ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఇందులో మనం జస్ట్ 1-3 నంబర్స్ యూజ్ చేస్తే చాలు. సో 1 అని పెట్టుకొని జస్ట్ నేను యూజర్ ఓపెన్స్ ద వెబ్‌సైట్ అండ్ పోకెమాన్ కార్డ్స్ ఆర్ డిస్‌ప్లేడ్ అండ్ ఎబిలిటీస్ ఆర్ షోన్ వెన్ కార్ట్ క్లిక్డ్. సో ఈ విధంగా అయితే మనం ఆర్డర్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఇంపార్టెంట్ అని పెట్టి దిస్ వెబ్‌సైట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ లాగిన్ ఆర్ సైన్ అప్ పేజ్. సో నా వెబ్‌సైట్‌కి అయితే లాగిన్, సైన్ అప్ ఏం అవసరం లేదు కదా! సో డైరెక్ట్‌గా చూడొచ్చు. సో యూజర్‌కి అది తెలియాలని చెప్పి నేను ఇలా ఇంపార్టెంట్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. బట్ ఈ ఇంపార్టెంట్ అని ఉంది కదా వర్డ్, చూడండి అన్నిటితోని కలిసిపోయింది ఆ వర్డ్. కొంచెం బోల్డ్‌గా కనబడాలి కదా! సో బోల్డ్‌గా కనబడాలంటే మనం డబుల్ స్టార్ యూజ్ చేయాలి. అటు ఇటు డబుల్ స్టార్ పెడితే అది ఆ వర్డ్ అనేది బోల్డ్‌గా అయిపోతుంది. అదే త్రిబుల్ పెడితే బోల్డ్ ప్లస్ ఇటాలిక్ అవుతుంది. అదే సింగిల్ పెడితే ఓన్లీ ఇటాలిక్ అవుతుంది. అర్థమైందా? సింగిల్ అయితే ఓన్లీ ఇటాలిక్ అవుతుంది. అదే 2 పెడితే 2 స్టార్స్ అటు ఇటు పెడితే బోల్డ్ అవుతుంది. అదే 3 స్టార్స్ అటు ఇటు పెడితే బోల్డ్ అవుతుంది ప్లస్ ఇటాలిక్ 2 అవుతున్నాయి. అండ్ సమ్ వెబ్‌సైట్స్‌లో మనం చూస్తే ఒక పారాగ్రాఫ్‌లో ఒక వర్డ్ అనేది హైలైట్ అయ్యి ఉంటది. ప్రత్యేకంగా ఆ వర్డ్ అనేది మనం కోడింగ్ లైక్ WG3 స్కూల్స్ గానీ ప్రత్యేకంగా హైలైట్ చేసి ఉంటాయి. సో అలా ఒక వర్డ్ హైలైట్ అవ్వాలంటే మనం బ్యాక్ కోట్ సింబల్ యూజ్ చేస్తాం. బ్యాక్ కోట్ ఎక్కడ ఉంటదంటే మీ కీబోర్డ్‌లో 1 ఉంటుంది కదా! నంబర్ 1. సో 1 పక్కన బ్యాక్ కోట్ అనేది ఉంటుంది. సో వర్డ్‌కి అటు ఇటు మనం బ్యాక్ కోట్ అనేది ఇస్తే అది హైలైట్ అవుతుంది. చూసారా ఆడ నేను లాగిన్‌కి ఇచ్చాను. హైలైట్ అయింది. అండ్ సైన్ అప్ కూడా అది కూడా హైలైట్ అయింది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంటేషన్‌లో మనం ఖచ్చితంగా కోడ్ అయితే ఇవ్వాలి. లైక్ మెయిన్ మాడ్యూల్స్ అనేవి ఇవ్వాలి. సో కోడ్ కూడా మనం నార్మల్ టెక్స్ట్‌లో అయితే ఇచ్చేయలేం కదా! దానికంటూ కోడ్ బ్లాక్ ఉంటుంది. సో ఆ బ్లాక్‌లో ఆ కోడ్ అనేది మనం పెట్టాలి. అది పెట్టాలంటే 3 బ్యాక్ కోట్స్ పెట్టాలన్నమాట ఫస్ట్. 3 బ్యాక్ కోట్స్ పెట్టుకొని తర్వాత తర్వాత మనం ఏ కోడ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కోడ్ కిందన పెడితే అది అలా అక్కడ డిస్‌ప్లే అవుతుంది. నేను శాంపిల్‌గా తీసుకున్నాను కాబట్టి జస్ట్ చిన్న కోడ్ అయితే ఇచ్చుకున్నాను. అండ్ కోడ్ చూసారా జస్ట్ ఒక నార్మల్ కలర్‌లో ఉంది. ఎందుకంటే ఇది ఒక టెక్స్ట్‌గానే తీసుకుంటుందది. అదే ఇప్పుడు మనం 3 బ్యాక్‌వర్డ్స్ ఉన్నాయి కదా! ఈ బ్యాక్‌వర్డ్స్ పక్కన దాని యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేమ్ ఇచ్చామనుకోండి. అది అన్నే కలర్ మారుతుంది. సో ఇది జావా స్క్రిప్ట్ కాబట్టి నేను వాడింది. సో నేనైతే జావా స్క్రిప్ట్ అని ఎంటర్ చేస్తున్నాను. జావా స్క్రిప్ట్‌ని ఎంటర్ చేయగానే కలర్ అయితే మారిపోయింది చూసారా? అండ్ నెక్స్ట్ మళ్ళీ స్నిప్పెట్‌ని మనం ఎండ్ చేయాలంటే మళ్ళీ సేమ్ 3 బ్యాక్‌వర్డ్స్ అయితే మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం. సో ఇగ అక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పోకెమాన్ ఇన్ఫో టేబుల్. జస్ట్ పోకెమాన్ తీసుకుంటున్నాం కదా! దానికి ఏమేం డేటా ఇస్తున్నానో జస్ట్ ఒక చిన్న టేబుల్‌లా నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. అంటే మనం ఇక్కడ ఇందులో ఒక టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ సో దీనికోసం మనం వెర్టికల్ బార్ అయితే యూజ్ చేస్తాం. వెర్టికల్ బార్స్ యూజ్ చేసుకొని మనం ఫస్ట్ అయితే హెడర్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ నేను నా పోకెమాన్ యొక్క డేటాని జస్ట్ నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. సో పోకెమాన్ ఆ పోకెమాన్ నెక్స్ట్ దాని యొక్క టైప్ తర్వాత ఎబిలిటీ ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ లైన్‌కి వెళ్ళి మళ్ళీ వెర్టికల్ బార్ నెక్స్ట్ మనం హైఫెన్స్ యూజ్ చేసుకోవాలి. సో ఈ హైఫెన్స్ ఇలా మనం యూజ్ చేయగానే పక్కన చూసారా టేబుల్ అనేది రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే మనం డైరెక్ట్‌గా డేటా అనేది ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడైతే నేను డేటా ఇస్తున్నాను. పికాచు అండ్ టైప్ వచ్చేసి ఎలక్ట్రిక్ అండ్ ఎబిలిటీ స్టాటిక్. అండ్ నెక్స్ట్ చార్మెండర్ దాని యొక్క టైప్ ఫైర్ అండ్ ఎబిలిటీ బ్లేజ్. సో ఇలా అయితే డేటా ఇచ్చుకున్నాను. సో పక్కన టేబుల్ అయితే రెడీ చేసాము. మనం వెబ్‌సైట్‌లో ఖచ్చితంగా యూఐకి సంబంధించి ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. అన్నీ కాకుండా కనీసం మినిమమ్ ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయి కదా! సో దాని యొక్క ఇమేజ్ అయితే మనం డాక్యుమెంటేషన్‌లో ప్రొవైడ్ చేయాలి. సో నేను కూడా అలా ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఒక హెడర్ అయితే తీసుకున్నాను. హోమ్ పేజ్ ఇమేజ్. సో ఫస్ట్ అయితే మనం నాట్ సింబల్ పెట్టుకోవాలి. తర్వాత స్క్వేర్ పేజ్ ఓపెన్ చేసుకోండి. అండ్ తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోవాలి. బ్రాకెట్స్‌లో సో మీరు ఏ ఇమేజ్ అయితే ఈ డాక్యుమెంటేషన్‌లో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ మీరు ఈ రీడ్‌మీ అనే ఫైల్ ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసుకున్నారు కదా! సో ఆ ఫోల్డర్‌లోనే ఆ ఇమేజెస్ కూడా సేవ్ చేసుకొని ఉండాలి ఖచ్చితంగా మీరు. ఆ బ్రాకెట్స్‌లో ఆ ఇమేజ్ యొక్క పాత్ అయితే ఇవ్వండి అక్కడ. సో చూసారా నేను పాత్ ఇవ్వగానే పక్కన ఇమేజ్ అనేది డిస్‌ప్లే అయింది. ఓకే. ఇమేజ్ డిస్‌ప్లే అయిపోయింది. ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అసలు ఎందుకు పెట్టాం మనం? ఇప్పుడు నేను పాత్ ఇచ్చాను కదా! హోమ్ పేజ్ డాట్ పీఎన్‌జీ అని. సపోజ్ నేను ఈ పేజ్‌లో తీసేసాను. తీసి అండ్ ఇచ్చాను. అంటే పాత్ రాంగ్ కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఈ పాత్ రాంగ్ కాబట్టి ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవ్వలేదు. సో ఎప్పుడైతే పాత్ రాంగ్ అయిందో అలాంటప్పుడు మనం ఒక మెసేజ్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా! అక్కడ ఏదో అంటే ఒక ఇమేజ్ ఉంది అని. లైక్ మనం హెచ్‌టీఎంఎల్ ఇమేజ్ ట్యాగ్ వాడతాం కదా! అందులో ఆల్ట్ పెట్టుకుంటాం కదా! ఏఎల్‌టీ ఆల్ట్. సో అలా ఆ ఆల్ట్ లాగా మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అయితే యూజ్ చేస్తాము.
సో ఇన్ కేస్ ఆ ఇమేజ్ ఆ పాత్ అనేది రాంగ్ అయితే మనం ఏ టెక్స్ట్ అనేది అక్కడ డిస్ప్లే అవ్వాలో ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ప్రొవైడ్ చేయాలి. సో నేను హోమ్ పేజ్ అనేది ఇచ్చాను. హోమ్ పేజ్ ఇవ్వగానే చూడండి, ఒకవేళ అక్కడ పాత్ రాంగ్ అయింది, హోమ్ పేజ్ అని డిస్ప్లే. అండ్ నెక్స్ట్ లింక్ ఎలా ప్రొవైడ్ చేయాలి డాక్యుమెంటేషన్లో. సో నేనైతే నా వెబ్సైట్ లింక్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో విజిట్ చేయమని. సో దానికోసం ఒక హెడర్ తీసుకున్నాను, లైవ్ వెబ్సైట్ అని. అండ్ నెక్స్ట్ ఇందాక ఇక్కడ నాట్ సింబల్ అయితే మనం యూజ్ చేయము, డైరెక్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ నార్మల్ బ్రాకెట్స్ పెట్టుకుంటాము. సో స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి, డాక్యుమెంటేషన్లో ఏమని ఉండాలి. సో నేను విజిట్ వెబ్సైట్ అని పెట్టుకున్నాను. అండ్ ఈ బ్రాకెట్స్లో మనం యూఆర్ఎల్ ఇచ్చుకోవాలి. నార్మల్ బ్రాకెట్స్లో వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ విజిట్ వెబ్సైట్ అనే బటన్ మనం క్లిక్ చేస్తామో వెంటనే అది మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఇందులో లింక్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. సో ఇవి డాక్యుమెంటేషన్లో మెయిన్ ప్రాపర్టీస్. నేను అన్నీ కవర్ చేశాను. హెడర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ లైక్ బోల్డ్, ఇటాలిక్, అండ్ నెక్స్ట్ టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే కోడ్ బ్లాక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఎలా ఇమేజెస్ డంప్ చేయాలి, అండ్ ఒక లింక్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి అందులో. సో డాక్యుమెంటేషన్కి మెయిన్గా ఇవి ఉంటే చాలు. సో బై యూజింగ్ దీస్ వీ కెన్ క్రియేట్ ఏ డాక్యుమెంటేషన్ ఫర్ ద ప్రాజెక్ట్. అండ్ దీన్ని అయితే మీరు సింపుల్గా గిట్హబ్లో ఇప్పుడు వెళ్ళి పోస్ట్ చేసుకోవచ్చు. సో మీరు మీ రెజ్యూమ్స్లో మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారో పెట్టుకుంటారు కదా, సో దాంతోపాటు ఈ డాక్యుమెంట్ లింక్స్ కూడా అక్కడే ఇవ్వండి. సో కంపెనీ వాళ్ళు ఈజీగా మీ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దానికైతే ఒక డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో మీకు వీడియో అనేది యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. సీ యూ నెక్స్ట్ వీడియో.